హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. అందరికీ ఇష్టమయ్యే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం రెస్టారెంట్ స్టైల్‌గానే చేస్తున్నాను. కాకపోతే సాసెస్ ఏమి యూజ్ చేయట్లేదండి. లుక్ వైస్ మాత్రం రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా చెప్పేస్తాను నేనిప్పుడు. సింపుల్‌గా అప్పటిదప్పుడు తినాలి అనిపించినప్పుడు చేసేసుకోవచ్చు. కొంచెం రైస్ చేసుకుంటే ఇంకా చాలా బావుంటుంది. రైస్ తక్కువుండి, ఎగ్స్ ఎక్కువుంటే ఆ టేస్టే వేరు. అండ్ ఫస్ట్ ఆయిల్‌లో నేనిప్పుడు ఎగ్ చెప్పాను కదా! మీకు ఇష్టమైనన్ని ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ మనము ఒక బౌల్‌లో తీసేసుకొని దాన్నంతా మెల్ట్ చేసుకోవాలి. చేసేసుకొని దాన్ని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా నేను చూయించిన విధంగా ఆయిల్‌లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అంటే కొంచెం బాయిల్డ్ అయితే సరిపోతుంది ఎగ్. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి దానికి తగినట్లు. రైస్‌లో కూడా వేస్తాం కాబట్టి దీంట్లో కాస్తంత వేస్తే సరిపోతుంది. తినేటప్పుడు అది టేస్ట్ చాలా బావుంటుందనమాట. సో, మనము ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత క్యారెట్, చిల్లీస్, ఆనియన్స్ వీలైతే బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు. కాకపోతే నాకు అది నచ్చదు కూడా. నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను ఎయ్యలేదు. సో, మీరు కావాలంటే ఏసుకోవచ్చు. అండ్ నేను చూపించిన విధంగా కొంచెం ఆయిల్ ఇప్పుడు డీప్ ఫ్రై చేశాం కదా! అదే ఆయిల్‌లో కొంచెం ఆయిల్ ఏసేసుకొని అంటే మీకు సరిపడా ఆయిల్ ఉంటే సరిపోతుంది. లేకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ ఎయ్యాలి దీంట్లో కూడా. సాల్ట్ ఏస్తే పట్టుకుంటుందన్నమాట. వీటన్నిటికి కూడా తినేటప్పుడు ఆ టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ దీంట్లో కొత్తిమీర ఎక్కువగా ఏసుకోవాలి. చాలా బావుంటుంది కొత్తిమీర ఎక్కువ ఏసుకుంటే. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము రైస్ వండుకుంటాం కదా! ఆ రైస్‌ని పక్కన పెట్టుకోవాలి. ఆ రైస్‌ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలనమాట. డీప్ ఫ్రై కాగానే అందులో రైస్ వేసుకోవాలి. రైస్‌లోనే ధనియాల పొడి అండ్ కొంచెం జీరా పౌడరు అండ్ చిల్లీ పౌడరు చిల్లీస్ ఏసాం కదా! కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఆ స్ట్రక్చర్ వస్తుందనమాట. అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ ఇప్పుడు వేసుకొని అంటే ముందుగానే మనము ఎగ్‌లో కానీ, తాలింపులో కానీ వేసుకున్నాం కదా! చూసుకొని మనం సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఫైనల్‌గా పక్కన తీసి పెట్టుకున్న ఆ ఎగ్ బాయిల్డ్ అయింది కదా! సో, దాన్ని వేసుకొని చాలా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఎంత రైస్ ఫ్రై చేస్తూ ఉంటే అదంత టేస్ట్ పెరుగుతుంది. అండ్ ఎగ్ వేసిన తర్వాత కూడా కలపాలి. కలిపిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుందనమాట. తిన్న తర్వాత ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కాంబినేషన్ ఒక ఆమ్లెట్ కూడా వేసుకొని తిన్నామన్నమాట. చాలా బావుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.